న్యూస్ చూస్తున్నాం. 6 టీవీలో వచ్చిన కథనానికి రంగారెడ్డి బండ్లగూడ జాగిర్ మున్సిపల్ చైర్మన్ మహేందర్ గౌడ్ స్పందించారు. ఆదర్శ నగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం విషయంలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. 40 లక్షల శిలాఫలకం పెట్టినా 20 లక్షల పని మాత్రమే జరిగిందని చెప్పారు. కాలనీ వాసుల కోరిక మేరకు మొదటి అంతస్తు నిర్మించడం జరిగిందని, దానికోసమే 20 లక్షల ఖర్చు అయ్యిందన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని కమిషనర్ శరత్ చంద్రతో కలిసి మీడియాకు వెల్లడించారు. ఇచ్చింది వరకు 2021 సంవత్సరంలో 20 లక్షలు కౌన్సిల్ ఆమోదం మేరకు ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే అఫీషియల్ గా అమౌంట్ పెట్టింది ఈ కమ్యూనిటీ హాల్కు ఇది ఫస్ట్ టైం 20 లక్షలు. అంతకుముందు లేదు, ఏ అమౌంట్ పెట్టలేదు. దెన్ సెకండ్ టైం వాళ్ళు 2022లో ఇంకా సెకండ్ ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తాము, ఇంకొక 20 లక్షలు ఇవ్వమని అడిగితే 22లో అడిగితే 23 జనవరిలో ఇవ్వడం జరిగింది 20 లక్షలు. అంటే టోటల్ గా ఇచ్చింది ఫస్ట్ 20 లక్షలు, తర్వాత 20 లక్షలు శాంక్షన్ మాత్రమే, అమౌంట్ ఇవ్వలేదు. అయితే మొదట ఇచ్చిన అడ్వాన్స్ ఈ 7 కమ్యూనిటీ హాల్ సంబంధించిన అడ్వాన్స్ అమౌంట్ ఉంది కదా, మొదట ఉన్నటువంటి ఇచ్చినటువంటి అమౌంట్ 7 కమ్యూనిటీ హాల్లకు సంబంధించి ఇచ్చినటువంటి అమౌంట్ అడ్వాన్స్ అమౌంట్ తోటి వాళ్ళ ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ నిర్మాణము పూర్తి చేయడం జరిగింది. అక్కడ స్థానిక ప్రజలింటూ కాలనీ వాళ్ళు కూడా ఉన్నారు. తెలుసుకొని నా కేసు ఏది ఇస్తే నేను దానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళని నాకు ఇంట్లో ఏది లేదు ఉత్తరాన నన్ను ఆరోపణలు చేస్తే దాన్ని కూడా మీరు అందరు మీ ద్వారా అవతల కూడా దానికి సిద్ధంగా ఉండాలి. ఓకే, మీరు కరెక్టే ఉన్నారు. అయితే 40 లక్షలు ఉన్నటువంటి బోర్డుని ఉట్టిన ఈ యొక్క ఏదైతే కలెక్టర్ ఫిర్యాదు చేసిందో మీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత ఎందుకు తీయాల్సి వచ్చింది? దాని గురించి అవసరం లేదు, దానికి అవిశ్వాసం గురించి దానికి సంబంధం లేదు. 20 లక్షలు అయింది కదా, కాలనీ వాళ్ళు అడిగినారు, అది 40 లక్షల బోర్డు ఉంది అంచనా అనే వాళ్ళకి తెలియదు. కావాల్సింటే మీరు కాలనీ అడగండి పోయి. ఇప్పుడు కూడా కాలనీ మెంబర్ అడిగి స్పష్టంగా మీ మీద ఆరోపణ చేస్తున్నారు. ఏదో వెదర్టెక్ చేస్తే కాదు, మీరు కాలనీ అడగండి. కాలనీ నాకు ఆరోపణ చేస్తే అందులో కాలనీ మెంబర్ల ఆరోపణ చేస్తే నేను సిద్ధంగా ఉన్నాను.